హలో గాయ్స్, ఈరోజు బెంగళూరులో ఉన్నటువంటి హాల్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ ఏరోప్లేన్ జెట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ డిస్ప్లే చేసి ఉంటారు. ఇక్కడికి వెళ్ళడానికి మనం లోపలికి ఎంట్రీకి మనకి టికెట్ పర్చేస్ చేయాలి. మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, లేదు అంటే ఇక్కడికి వచ్చైనా టికెట్ పర్చేస్ చేసుకోవచ్చు. అడల్ట్కి వచ్చేసి 70 రూపీస్ పర్ హెడ్. మనం ఏమన్నా వీడియో కెమెరా అది తీసుకుని వెళ్తున్నామంటే దానికి 100 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది. సో ఇది ఈ హాల్ మ్యూజియం అనేది మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుంది పబ్లిక్కి. సో ఇక్కడ మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి 2 పాత్వేస్ కనిపిస్తాయి అన్నమాట, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో రైట్ సైడ్ మనకి మొత్తం మ్యాప్ డిస్ప్లే చేసి ఉంటారు, హాల్ రోడ్ యొక్క మ్యాప్. సో మన ఎంటర్ అయ్యాక మనకి మంచి ఫౌంటైన్ ఆర్చ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. వ్యూ అదంతా చాలా బాగుంటుందండి ఇక్కడ. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నామంటే లెఫ్ట్ సైడ్ పాత్కి వచ్చాము మేము. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నామంటే ఇక్కడ అన్ని జెట్ ప్లేన్స్ అన్నీ డిస్ప్లే చేసి ఉంటారు. సో ఇక్కడ మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ సేమ్ ప్రతి ఒక్క జెట్ దగ్గర దాని యొక్క మోడల్ ఏంటి, ఇంజన్ మోడల్ ఏంటి, కెపాసిటీ ఏంటి అన్నీ అనేది డిస్ప్లే చేసి ఉంటారు అక్కడ, అవి మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. హాఫ్ డే కానీ 1 డే కానీ ట్రిప్ మనం ఇక్కడికి మస్ట్ విజిట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నారంటే ప్రతి ప్లేన్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట, ప్రతి జెట్. సో కొన్ని మిసైల్వి ఉన్నాయి, కొన్ని నార్మల్ ప్లేన్స్ ఉన్నాయి, అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ. మనకి లోపలికి వచ్చేసరికి ఇంకా గార్డెన్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి చాలా బాగుంటుంది గార్డెన్ కూడా. మనం ఇక్కడ ఫొటోస్ కూడా ఆగేసి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకున్నారంటే ఈ చాపర్ చాలా పెద్దగా ఉందన్నమాట. ఇలాంటి పెద్ద చాపర్స్ అంటే నార్మల్గా మనము టీవీస్లో సినిమాస్లో అది చూస్తుంటాం, కానీ ఇక్కడ అంటే ఇది చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. ఇదే నేను ఫస్ట్ టైం చూడడము. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ గార్డెన్ కూడా చెప్పాను కదా, సో ఇక్కడ గార్డెన్ కూడా ఉంటాయి. వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఎవరైనా కూర్చొని తినడానికి కూడా మనకి ఇక్కడ సీటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, అది కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ మనకి క్యాంటీన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా మనకి చిన్న స్టాల్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఏమన్నా మనం పర్చేస్ చేసుకోవాలి అనుకున్నాము అంటే అవి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో వన్స్ మనం ఇంకొంచెం ముందుకు రాగానే మనకి ఏరోప్లేన్లో యూజ్ చేసే వాటి యొక్క ఇంజన్స్, వాటి మోడల్స్ ఎట్లాంటివి ఉంటాయి అన్నవి అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటారు, అవి కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఏరోనాటిక్స్ అలాంటివి స్టడీస్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఈ ప్లేస్ అయితే మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందన్నమాట. సో
సో మనకి రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి లోపల వైపు. సో అవి కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హాల్ museum video, guys. So if you are having any doubts, please mention in the comment box, so I will respond to that. So if you are feeling this content is informative and helpful, please like, share and subscribe, guys. Chalo, bye bye.